లెట్ us ఆల్ స్టార్ట్ ఎలక్ట్రోకెమిస్ట్రీ. ఓకేనా? సో ఎలక్ట్రోకెమిస్ట్రీలో మీకు ఒక చిన్న ఇన్పుట్స్ చెప్తాను వినండి. బ్యాటరీలో వైర్ సరిగ్గా ప్రాపర్గా టచ్ అయినాయి అనుకోండి, మనకి లైట్ ప్రాపర్గా పనిచేస్తుంది. కానీ ఇంటర్నల్గా ఏం జరుగుతుంది, ఆ లోపల ఏమవుతున్నాయి, మనకి అయాన్స్ అన్ని కూడా, ఎలక్ట్రాన్స్ అన్ని కూడా దే ఆర్ జస్ట్ రన్నింగ్ ఈచ్ అదర్. అవునా కదా? ఈ రన్నింగ్ అన్నింటిని కూడా మనం మెజర్ చేస్తేనే దాన్ని ఎలక్ట్రోకెమిస్ట్రీ అంటాం. సో ఎలక్ట్రోకెమిస్ట్రీలో ఏం చేస్తాం మనము, ఎలా మనకి ఫ్లో ఆఫ్ ఛార్జ్ అవుతుంది, ఈ ఫ్లో ఆఫ్ ఛార్జెస్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, వీటిని వన్ బై వన్ విల్ ట్రై టు అండర్స్టాండ్ అండ్ అప్లై. సో ఫస్ట్ థింగ్ నేను వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ కాన్సెప్ట్ ఈజ్ అబౌట్ కండక్టెన్స్ అనమాట. కండక్టెన్స్ తెలియాలి అంటే మీకు కొన్ని ఇన్పుట్స్ తెలియాలి, లైక్ కొన్ని వర్డ్స్ తెలియాలి. ఆ వర్డ్స్ నేను వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఇఫ్ మనకి లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్ ఈజీగా మూవ్ అవుతున్నారు అనుకోండి, అక్కడ కండక్టెన్స్ ఉన్నట్టు. వెరాస్ క్రౌడెడ్ ప్లేస్ ఉందనుకోండి, అక్కడ రెసిస్టెన్స్ ఉన్నట్టు. అలాగే అయాన్స్ ఈజీగా మూవ్ అయితే అక్కడ కండక్టెన్స్, అయాన్స్ క్రౌడెడ్గా ఉంటే అక్కడ రెసిస్టెన్స్. కండక్టెన్స్ని జీతో డినోట్ చేస్తాను, వేరాస్ రెసిస్టెన్స్ని ఆర్తో డినోట్ చేస్తాను. ఇప్పుడు సింపుల్గా మీరు కంపేర్ చేశారనుకోండి, ఆబ్వియస్గా కండక్టెన్స్ ఏమవుతుంది, 1/R. ఇన్వర్స్ టు రెసిస్టెన్సా కాదా? అండ్ దీని యూనిట్ ఏంటి, మీకు ఐదర్ ఓమ్ ఇన్వర్స్ అని రాయొచ్చు ఆర్ సైమన్స్ ఎస్ అని కూడా రాయొచ్చు అనమాట. బోత్ ఆర్ యూనిట్స్ ఆఫ్ ది కండక్టెన్స్. ఇప్పుడు వై ఇట్ ఎగ్జిస్ట్, అసలు ఎందుకు కావాలి? ఎందుకంటే ప్రతి ఒక్క కంటైనర్ డిఫరెంట్ కదా. సో ఎవ్రీ కంటైనర్ ఇస్ డిఫరెంట్. కొన్ని పెద్దగా ఉంటాయి, కొన్ని చిన్నగా ఉంటాయి, నారో ఉంటాయి, వైడ్ ఉంటాయి. సో అందుకనే మనకి ఒక సెల్ కాన్స్టెంట్ అనేది కావాలన్నమాట. సో సెల్ కాన్స్టెంట్ లేకపోతే వి మే నాట్ బి ఏబుల్ టు ట్రాక్ అప్రోప్రియేట్లీ. సో దానికోసం ఏంటంటే మనం సెల్ కాన్స్టెంట్ అనేది ఒక డిఫైన్ చేయాలి. సో సెల్ కాన్స్టెంట్ ఈజ్ నథింగ్ బట్ జీ స్టార్. ఇలా స్టార్ పెట్టచ్చు, ఎలా అయినా పెట్టచ్చు, జీ స్టార్ ఆర్ జీ నాట్ అని కూడా పెట్టచ్చు, జీ స్టార్. సో జీ స్టార్ ని సెల్ కాన్స్టెంట్ అంటాను, విచ్ ఈజ్ ఈక్వల్ టు L/A అనమాట. దే ఆర్ ఫిక్స్. ఎందుకంటే ఒక స్పెసిఫిక్ కంటైనర్ తీసుకున్నప్పుడు దానికి నీ లోపల, ఆ కంటైనర్ లోపల ఏ లిక్విడ్ ని మార్చినా కంటైనర్ మారదు కదా, ఇట్ ఈస్ రిమైనింగ్ సేమ్. దాన్ని సెల్ కాన్స్టెంట్ అంటాం. దీనికి ఫార్ములా ఏంటంటే యు గెట్ K ఈక్వల్ టు, K అంటే కప్ప. సో కప్ప ఈజ్ కండక్టివిటీ, K అంటే, ఓకేనా? కప్ప అని K అంటాం మనం. K ఈక్వల్ టు కండక్టెన్స్ ఇంటూ సెల్ కాన్స్టెంట్. ఇది ఫార్ములా, అర్థమైందా? కండక్టివిటీ ఈక్వల్ టు కండక్టెన్స్ ఇంటూ సెల్ కాన్స్టెంట్. ఇప్పుడు దీని అప్లికేషన్ ఎలా ఉంటుందో చెప్తా చూడండి. ఎగ్జామ్లో మీకు ఎలా ఇస్తారంటే, లెట్స్ సే రెసిస్టెన్స్ వాల్యూ ఇస్తాడు, ఎంత, 300 ohms అని. అండ్ K వాల్యూ ఇస్తాడు, లెట్స్ సే 0.013 S/సెంటీమీటర్. నా మనకి డైరెక్ట్గా సెల్ కాన్స్టెంట్ ఫైండ్ చేయమని అడుగుతారు. కెన్ వి డూ ఇట్? చేయొచ్చా లేదా? సెల్ కాన్స్టెంట్ ఎలా చేయొచ్చు చెప్పండి? బై సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూస్, ఎస్ ఆర్ నో? సో చెప్పండి, సబ్స్టిట్యూట్ చేయని వాల్యూస్. G స్టార్ ఈక్వల్ టు ఏంటి, K/G, అవునా కదా? సో సబ్స్టిట్యూట్ చేయండి, ఏమొస్తుంది? ఆర్ K ఇంటూ ఆర్. G అంటే ఏం రాయొచ్చు నేను ఇక్కడ, G ఇవ్వలే, 1/R ఇచ్చాడు అంటే ఏం రాయొచ్చు ఇక్కడ నేను సింప్లీ K ఇంటూ ఆర్ అని రాసేయచ్చు, అవునా కదా? బికాస్ G ఈజ్ నథింగ్ బట్ 1/R. అట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయండి, ఇట్ విల్ బికమ్ ఇంటూ అనమాట. సో ఇప్పుడు ఎంత మీకు, 300 ఇంటూ 0.013. ఇఫ్ యూ మల్టిప్లై మీకు సెల్ కాన్స్టెంట్ వస్తుంది, దట్ ఈస్ 3.9 సెంటీమీటర్ ఇన్వర్స్. దిస్ ఈస్ ద ఫార్ములా. సో దిస్ ఈజ్ యూ నీడ్ టు అప్లై అనమాట. సో కాకపోతే చేసేటప్పుడు యూనిట్స్ చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సెంటీమీటర్సా మీటర్సా అవి చెక్ చేయలేదంటే మొత్తం ఆన్సర్ రాంగ్ అయిపోతుంది. ఇఫ్ దే క్వశ్చన్ ఈజ్ ఇన్ మీటర్స్, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 390 ఇంటూ 100 చేస్తాం కదా, 390 మీటర్ ఇన్వర్స్ అనమాట. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. క్వశ్చన్ మీటర్స్లో ఉందా, సెంటీమీటర్స్లో ఉందా? నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మొల్లార్ కండక్టివిటీ. సో మొల్లార్ కండక్టివిటీ అంటే నథింగ్ బట్ 1 mole ఎలక్ట్రోలైట్ ని వాటర్ లో వేస్తే దాని నుంచి ఎంత మనకి కండక్టివిటీ వస్తుంది, దాన్ని ఏమంటాం మనం, మొల్లార్ కండక్టివిటీ అంటాం. 1 mole ఆఫ్ ఎలక్ట్రోలైట్ ని వాటర్ లో వేస్తే దాని నుంచి వచ్చే పవర్ ని ఏమంటాం మనం, మొల్లార్ కండక్టివిటీ అంటాం. సో మొల్లార్ కండక్టివిటీ ఈజ్ నథింగ్ బట్ మొల్లార్ కండక్టివిటీ ఈక్వల్ టు K ఇంటూ 1000, కండక్టివిటీ ఇంటూ 1000 డివైడ్ బై మొల్లారిటీ. ఇది ఫార్ములా అనమాట, ఓకేనా? సింపుల్. ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే ఇన్ఫైనైట్ డైల్యూషన్. అంటే నార్మల్ గా మొల్లార్ కండక్టివిటీ ఈజీనే, జస్ట్ సింప్లీ వాల్యూస్ పెడితే వచ్చేస్తుంది. బట్ దీన్ని ఇన్ఫైనైట్ దగ్గర డైల్యూట్, అంటే చాలా వాటర్ వేసాను, దాంట్లో ఎక్కువ డైల్యూట్ చేశాను, దాన్ని ఇన్ఫైనైట్ డైల్యూషన్ అంటాం. ఇన్ఫైనైట్ డైల్యూషన్ ని ట్రాక్ చేయడం కష్టం కదా, అందుకని ఏం చేస్తామంటే మనం అయాన్స్ దాని ఇండివిజువల్ ఫ్రీడమ్స్ ఉంటాయి కదా, ఇండివిజువల్ స్పీడ్స్ ఉంటాయి కదా, వాటిని యాడప్ చేస్తే మనకి ఇన్ఫైనైట్ డైల్యూషన్ వస్తుంది అనమాట. ఎందుకంటే ప్రతి అయాన్ దానికంటే ఒక ఇండిపెండెంట్ గా ఒక స్పీడ్ తో మూవ్ అవుతూ ఉంటాయి. అది మనం టోటల్ కండక్టివిటీ. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇన్ఫినిట్ డైల్యూషన్, లెట్స్ NaCl తీసుకున్నా అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది, NaCl Na ప్లస్ కండక్టివిటీ ఆఫ్ Cl మైనస్, ఇవి రెండు యాడ్ చేస్తే నాకు ఇన్ఫినిట్ డైల్యూషన్ దగ్గర ఇండిపెండెంట్ గా యాడ్ చేసినప్పుడు టోటల్ కండక్టివిటీ అనేది వస్తుంది నాకు. నౌ ఇంకొక పాయింట్ ఏంటంటే, సమ్ టైమ్స్ గుర్తుపెట్టుకోండి, లెట్స్ ఎసిటిక్ యాసిడ్ ఈజ్ వీక్ యాసిడ్ డస్ నాట్ కంప్లీట్లీ డిసోసియేట్. కాబట్టి అది మనం యూజ్ చేసేటప్పుడు మనము యాడింగ్ అండ్ సబ్ట్రాక్టింగ్ చేసుకుని చేయాలన్నమాట, డైరెక్ట్ గా రాదు, వేరే వాటిని హెల్ప్ తీసుకుని చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, if you want, I'll explain you with the help of ammonium hydroxide, NH4OH.
సో NH4OH కావాలనుకోండి, మనం ఎగ్జామ్‌లో ఎలా రాయాలి? మనం డైరెక్ట్‌గా NH4OH రాదు. అందుకే NH4OH ఈజ్ ఈక్వల్ టు కండక్టివిటీ ఆఫ్ NH4Cl అమ్మోనియం క్లోరైడ్ ప్లస్ కండక్టివిటీ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ మైనస్ కండక్టివిటీ ఆఫ్ NaCl. ఇప్పుడు చూడండి మీకు ఇఫ్ యూ డూ ద ప్రాసెస్ ఇక్కడ Cl మైనస్ అయిపోయింది, నెక్స్ట్ Na మైనస్ అయిపోయింది, రిమైనింగ్ ఏముంది NH4OH, అదేగా లాస్ట్కి వచ్చేది మీకు. అర్థమైందా? సో ఈ ప్రాసెస్లో చేస్తే మీకు సింపుల్ మ్యాథ్స్ అంతే. ఇక్కడ జస్ట్ నీడ్ టు అండర్స్టాండ్ హౌ డూ యూ సబ్స్టిట్యూట్ అండ్ హౌ డూ యూ ప్రూవ్. ఓకేనా? నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆఫ్టర్ దిస్ కండక్టివిటీ తర్వాత యూ నీడ్ టు అండర్స్టాండ్ ఫారడేస్ లా. ఫారడేస్ లా బేసిక్గా ఎందుకు హెల్ప్ అవుతుందంటే టు మెజర్ ద వెయిట్ ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ. అంతే, వెయిట్ ఎంత ఉంది దాన్ని మెజర్ చేయడానికి మాత్రమే ఫారడేస్ లాని వాడుతున్నాం మనం. సో సింప్లీ ఫారడేస్ లా ఏం చెప్తుందంటే W వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ZIT. సో అటామిక్ నెంబర్ ఇంటూ I ఇంటూ T, కరెంట్ ఇంటూ టైం అనమాట. సో ఇక్కడ మనకి యూ నీడ్ టు అండర్స్టాండ్ వన్ బై వన్ వెరీ కేర్ఫుల్లీ. ఇక్కడ మీకు ఎలక్ట్రోప్లేటింగ్ ఐడియా ఉంది కదా అందరికి. సో సిల్వర్ కోటింగ్ ఉంటుంది, గోల్డ్ కోటింగ్ ఉంటుంది, కాపర్ కోటింగ్ ఉంటుంది. ఇప్పుడు ప్రతి దగ్గర ఎంత ఎలక్ట్రిసిటీని మనం ఇది ఎంత వరకు డిపాజిట్ చేయాలి. ఇప్పుడు లెట్సే వాళ్ళకి ఇంత లేయర్ అనేది ఉంటుంది కదా, లేయర్స్ ఎక్కువ వేస్తే మెటల్ ఎక్కువ కాస్ట్ అయిపోతుందా లేదా అంటే వాళ్ళు కాస్ట్ వైజ్ కూడా దాన్ని కంపేర్ చేసుకోవాలి. సో దానికి ఎక్కువ క్రూషియల్ రోల్ ప్లే చేసేది ఏంటి ఇక్కడ ఎలక్ట్రిసిటీ అనమాట. ఎంత కరెంట్ మనం ఇస్తే నాకు సరిపడా మెటల్ డిపాజిట్ అవ్వాలి అది చెప్పేది ఏంటి మనకి ఫారడేస్ లా అనమాట. అక్కడ మనకి ఇది హెల్ప్ అవుతుంది. సో లైక్ ఏ సెడ్ ఇక్కడ మనం ఏం యూజ్ చేయాలి, ఇక్కడ మనం యూ నీడ్ టు అండర్స్టాండ్ ద ఫార్ములా అనమాట. W ఈక్వల్ టు సింప్లీ షార్ట్ లో రాయాలంటే Z ఇంటూ Q అని రాయొచ్చు. ఆర్ W ఈక్వల్ టు Z అంటే ఏంటి E బై 96500 ఇంటూ I ఇంటూ T. Q అంటే ఏంటి I ఇంటూ T. I అంటే కరెంట్, T అంటే టైం, ఓన్లీ సెకండ్స్ తీసుకోవాలి టైం. E అంటే మీనింగ్ ఏంటి ఈక్వలెంట్ వెయిట్. సో ఈక్వలెంట్ వెయిట్ ఫార్ములా ఏంటి మనకి మోలార్ మాస్ బై వాలెన్సీ. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ ఎవ్రీ డీటెయిల్ అనమాట. సింపుల్గా ఇందులో పెట్టేస్తే మీకు ఆ వెయిట్ ఎంత ఉందో మనకు వచ్చేస్తుంది. సో ఇక్కడ ఎందుకు మనకి ఎప్పుడైనా కానీ ఏ ఎలక్ట్రోప్లేటింగ్ లో అయినా ఎంత ఎలక్ట్రిసిటీ పాస్ చేస్తే ఎంతవరకు మెటల్ కోటింగ్ అవుతుందో తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఒక్కటి అటు ఇటు అయినా కానీ వాళ్ళకి క్యాలిక్యులేషన్స్ ప్రాబ్లం అయిపోతుంది. సో దానికోసం ఈ క్యాలిక్యులేషన్ రావడం చాలా ఇంపార్టెంట్. ప్రాక్టికల్ అప్లికేషన్ చెప్పాను. నార్మల్ మీకు థియరిటికల్ గా బుక్ అప్లికేషన్ అయితే జస్ట్ ఈ ఫార్ములాలో వాల్యూస్ ఇస్తాడు. అండ్ ఇక్కడ మీకు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే N ఈజ్ నథింగ్ బట్ వాలెన్సీ తెలుసు కదా. అంటే లెట్స్ కాపర్ ఉంది అనుకోండి, కాపర్ కి ఏమొస్తుంది 2+, అంటే 2 ఇస్ ద వాలెన్సీ. అల్యూమినియం Al3+, 3 ఇస్ ద N వాల్యూ, అలా అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక క్వశ్చన్ మీకు కనుక చెప్తే లెట్స్ ఏ క్వశ్చన్ లో కరెంట్ ఈక్వల్ టు 5 ఆంపియర్స్ ఇచ్చాడు, ఎస్యూ ఇట్ ఈస్ 5 ఆంపియర్స్, అండ్ టైమ్ ఈక్వల్ టు లెట్స్ ఏ 193 సెకండ్స్ అన్నాడు, అండ్ 0.32 grams డిపాజిటెడ్ అన్నాడు. మీకు కావాల్సింది ఏంటి N వాల్యూ. సో W ఈక్వల్ టు ఏం చెప్పండి ఇప్పుడు ఫార్ములా, W ఈక్వల్ టు Z ఇంటూ I ఇంటూ T. ఆర్ Z ప్లేస్ లో నేను ఏం రాసుకోవచ్చు, నేను E రాయచ్చలేదా, E బై N ఇంటూ 96,500. సో లెట్స్ ఏ దీనికి 63.5 కాపర్ అనుకోండి, ఇది కాపర్ అనుకోండి, కాపర్ కి 63.5 ఉంటుంది మనకి. సో నా లెటస్ ఇది మన మొలార్ మాస్ తెలుసు కదా, కాపర్ మొలార్ మాస్. సో W ఎంత ఇచ్చాడు మన క్వశ్చన్ లో 0.32 ఈక్వల్ టు, సో 63.5 ఇంటూ కరెంట్ ఎంత ఇచ్చాడు మీకు 5 ఆంపియర్స్ ఇంటూ టైమ్ ఇస్ 193. ఇఫ్ యూ డివైడ్ విత్ NA ఫైండ్ చేయాలి మీరు 96,500. మొత్తం అంతా అటు సైడ్ రెసిప్రోకేట్ చేయండి, ఐ మీన్ N అట్ సైడ్ తీసుకెళ్ళండి. N ఈక్వల్ టు 63.5 ఇంటూ 5 ఇంటూ 193 డివైడ్ బై 0.32 ఇటు సైడ్ తీసుకోండి, 0.32 ఇంటూ 96,500. దీన్ని సింప్లిఫై చేయండి. అప్రాక్సిమేట్ గా N వాల్యూ మీకు యుల్ గెట్ అప్రాక్సిమేట్లీ 2 అనమాట. అంటే ఇప్పుడు మనకి ఛార్జ్ ఎంత N ఈక్వల్ టు 2, అంటే Cu ప్లస్ 2 అనే కదా, ఇట్ ఈస్ ఆల్సో సాటిస్ఫైడ్. అర్థమైందా? సో సింపుల్ అనమాట. అసలు ఫారడేస్ లా ఇస్ ద ఈజియెస్ట్ థింగ్ దట్ ఐ కెన్ సే. ఎందుకంటే దానిలో సింపుల్ గా మీరు ఆ వెయిట్ ఎంత ఉందో మన క్యాలిక్యులేషన్స్ పైన క్వశ్చన్స్ అని డిపెండ్ అవుతాయి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను క్లియర్ గా మీకు చెప్పాను ఎలా మీరు అర్థం చేసుకోవాలి అనేది. కానీ సమ్ టైమ్స్ క్వశ్చన్లు ఏమవుతుందంటే మీకు డైరెక్ట్ గా ఇవ్వడు వాల్యూస్. లెట్స్ సే మీకు మాస్ వాల్యూ డైరెక్ట్ గా ఇవ్వకుండా ఇండైరెక్ట్ వేలో ఇస్తాడు. మాస్ వాల్యూ ఇంకొక ఫార్ములా ఏమని చెప్పండి, వీ హ్యావ్ అనదర్ మాస్ ఫార్ములా ఇంకొకటి ఏంటి, డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. సో మీకు వాల్యూమ్ వైజ్ వాల్యూమ్ ఇవ్వచ్చు, వాల్యూమ్ ఈక్వల్ టు ఏంటి ఏరియా ఇంటూ థిక్నెస్. సో ఇలా రివర్స్ క్యాలిక్యులేషన్ లో వెళ్ళి కూడా మీరు ఎగ్జామ్ లో ఫైండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మాస్ ఫైండ్ అవుట్ చేయండి, తర్వాత మాత్రమే ఫారడేస్ లో అప్లై చేయండి. మాస్ ఫైండ్ చేయకుండా డైరెక్ట్ గా ఫారడేస్ లోకి వెళ్ళారంటే మాస్ ఏం పెట్టాలో అర్థం కాదు మీకు. అర్థమైందా? నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ ద బేసిక్ నర్న్స్ట్ ఈక్వేషన్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. నర్న్స్ట్ ఈక్వేషన్ ఏం చెప్తుందంటే స్టాండర్డ్ కండిషన్ లో మనకి ఎంత
పొటెన్షియల్ ఉంటుంది స్టాండర్డ్ కండిషన్లో, అంటే 1 మోలార్ కాన్సంట్రేషన్లో ఎంత పొటెన్షియల్ ఉంటుంది. రియల్ లైఫ్ కాన్సంట్రేషన్లో చేంజ్ అవుతూ ఉంటాయి, బికాస్ పొటెన్షియల్ అంతా కూడా లైక్ ఎలక్ట్రోలైట్ మారుతుంటే అది మారుతూ ఉంటుంది కాబట్టి. సో ఈ కండిషన్లో మనకి నర్న్స్ ఈక్వేషన్ వస్తుంది అనమాట రిగార్డింగ్ ద పొటెన్షియల్ ఆఫ్ ది సెల్. సో అప్పుడు ఫార్ములా ఏమవుతుంది మనకి, ఈ సెల్ ఈక్వల్ టు ఈ నాట్ సెల్, ఇది స్టాండర్డ్ వాల్యూ, మైనస్ 0.059 డివైడ్ బై n ఇంటూ లాగ్ క్యూ అనమాట. క్యూ అంటే మీనింగ్ ఏంటి, లాగ్ క్యూ అంటే లాగ్ క్యూ అంటే ఏంటంటే లాగ్ ప్రొడక్ట్ బై రియాక్టెంట్ అనమాట. ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోండి. షార్ట్కట్లో క్యూ అని కూడా రాయొచ్చు, ఆర్ ప్రొడక్ట్ బై రియాక్టెంట్. అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్స్ మాత్రమే తీసుకోవాలి మీరు, ఇంక వేరేది ఏమీ లేదు. ఈ ఓన్లీ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెన్స్ అనమాట. సో ఫైన్, ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు మనకి ఎనర్జీ ఎంత జనరేట్ అయిందో కూడా తెలియాలి కదా. ఇప్పుడు ఇది పొటెన్షియల్ చూసాం మనం. పొటెన్షియల్ ఈస్ గివెన్ బై నర్న్స్ ఈక్వేషన్. ఈ సెల్ ఈక్వల్ ఈ నాట్ సెల్ మైనస్ 0.059 బై లాగ్ products by concentration of products by concentration of reactants. Then what about the energy? ఆ ఎనర్జీ మనకి థర్మోడైనమిక్స్ ప్రకారం గిబ్స్ ఈక్వేషన్ లో వస్తుంది అనమాట. డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎన్ఎఫ్ ఈ సెల్. ఎప్పుడు నెగిటివ్ లోనే ఉంటుంది, ఎందుకంటే స్పాంటేనియస్ కదా, నెగిటివ్ ఉంటుంది ఎప్పుడు కూడా. డెల్టా జీ మస్ట్ బి నెగిటివ్ అండ్ ఈ సెల్ మస్ట్ బి పాజిటివ్. అర్థమైందా? స్పాంటేనియస్, రియాక్షన్ స్పాంటేనియస్ కాబట్టి రియాక్షన్ స్పాంటేనియస్ అంటే ఇప్పుడు మీకు ఏముండాలి గుర్తుపెట్టుకోండి. రియాక్షన్ స్పాంటేనియస్ అయినప్పుడు delta G must be negative and E cell must be positive. Very important to remember. అర్థమైందా? ఇప్పుడు దీని బేస్లో మీకు ఒక సింపుల్ క్వశ్చన్ ఒకటి చెప్తాను. ఏంటంటే మేబీ ఎగ్జామ్లో హైడ్రోజన్ ఎలక్ట్రైడ్ పొటెన్షియల్ పిహెచ్ రిలేషన్తో ఏమైనా క్వశ్చన్స్ అడగచ్చు. అప్పుడు ఏంటంటే ఫార్ములా ఈహెచ్ అంటే ఏమైనా ఎలక్ట్రోలైట్ లైక్ పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు పిహెచ్ వాల్యూ ఇచ్చినప్పుడు మైనస్ 0.059 ఇంటూ పిహెచ్ చేస్తాం అనమాట. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో పిహెచ్ ఈక్వల్ టు 7 ఇచ్చారు. అప్పుడు దీని ఆన్సర్ ఏమవుతుంది మీకు సింపుల్గా మైనస్ 0.059 ఇంటూ 7. సో సింప్లిఫై చేయండి, యుల్ గెట్ మైనస్ 0.413 volts. ఇది పొటెన్షియల్ అనమాట. సో ఎగ్జామ్లో డైరెక్ట్గా షార్ట్ కట్తో చేసేయచ్చు, మొత్తం అంతా సాల్వ్ చేయక్కర్లేదు. అర్థమైందా? సో మీరు ఎగ్జామ్లో ఖచ్చితంగా కొన్ని యూనిట్స్ దగ్గర లేకపోతే క్యాలిక్యులేషన్స్ దగ్గర కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సో మేక్ షూర్ యూ అండర్స్టాండ్ అండ్ అప్లై ప్రాపర్లీ. సో లెట్ us రివైజ్ ద ఫార్ములాస్. లిజన్. కండక్టెన్స్ అంటే మీనింగ్ ఏం చెప్పండి, K ఈక్వల్ టు 1/R ఇంటూ L/A. 1/R ఈజ్ నథింగ్ బట్ G ఆల్సో. ఓకేనా? మొలార్ కండక్టివిటీ అంటే ఇన్ఫినిట్ డైల్యూషన్ దగ్గర K ఇంటూ 1000/m. అదే మొలార్ కండక్టివిటీ కాల్రాష్ లా అంటే ఎట్ ఇన్ఫినిట్ డైల్యూషన్. మొలార్ కండక్టివిటీ అంటే నార్మల్గా మనకి నార్మల్ కండిషన్స్. అదే కాల్రాష్ లా అంటే ఏంటి, ఇన్ఫినిట్ డైల్యూషన్ దగ్గర ఏమైపోతుంది ఆ ఎలక్ట్రోలైట్. సో అక్కడ యూ నీడ్ టు ఆనియాన్స్ అండ్ క్యాటియాన్స్ దాని కండక్టివిటీని యాడ్ చేయాలన్నమాట. ఇండివిజువల్ కండక్టివిటీస్ని యాడ్ చేస్తే టోటల్ కండక్టివిటీ వస్తుంది అక్కడ మనకి. ఫారడేస్ లా అని చెప్తుంది వెయిట్ ఈక్వల్ టు మన వాల్యూస్ అనమాట ఇంటూ టీ డివైడ్ బై n ఇంటూ 96,500. సో ఇక్కడ మనకి సింప్లీ వాల్యూస్ నేను కింద డీటెయిల్గా చెప్పాను, ఆ ఫార్ములాస్ పెట్టుకోండి. ఇక్కడ చాలా షార్ట్ ఉంది, అది బెస్ట్ మీకు. నెక్స్ట్ నర్న్స్ ఈక్వేషన్ ఏం చెప్తుంది, ఇట్ ఎక్స్ప్లెయిన్స్ యూ అబౌట్ ద పొటెన్షియల్ అనమాట. అంటే నర్న్స్ ఈక్వేషన్లో బేసిక్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేసే బేసిక్ థింగ్ ఏంటంటే మనకి రియల్ లైఫ్ అంటే స్టాండర్డ్ కండిషన్లో మనకి 1 మోలార్ కాన్సన్ట్రేషన్లో పొటెన్షియల్ ఉంటుంది, కానీ రియల్ లైఫ్లో అవి మారుతూ ఉంటాయి. ఆ మారే వాటిని ట్రాక్ చేయడం కోసం నర్న్స్ ఈక్వేషన్ అనమాట. అర్థమైందా? నెక్స్ట్ గిబ్స్ ఎనర్జీ కోసం నేను ఏం చెప్పాను, గిబ్స్ ఫ్రీ ఎనర్జీ కోసం నేను వెన్ ద ఎనర్జీ చేంజెస్, ఆబ్వియస్గా ఎనర్జీ చేంజ్ అవుతూ ఉంటుంది ఇన్ని రియాక్షన్స్ చేంజెస్ అయినప్పుడు. ఎప్పుడు కూడా స్పాంటేనియస్, దాని ఫార్ములా ఏంటి మైనస్ ఎన్ఎఫ్ ఈ నాట్ సెల్. కానీ గుర్తుపెట్టుకోండి వెన్ ద రియాక్షన్ ఈజ్ స్పాంటేనియస్ అప్పుడు ఏంటి డెల్టా జీ నెగిటివ్ అండ్ ఈ సెల్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్, డెఫినెట్గా అవ్వాల్సిందే. అండ్ ఈక్విలిబ్రియం దగ్గర సింపుల్ ఈ నాట్ సెల్ అంటే ఈక్విలిబ్రియం దగ్గర ఏమవుతుంది మనకి డైరెక్ట్గా ఈ నాట్ సెల్ వచ్చేస్తుంది, ఈ సెల్ ఉండదు ఇంకా ఈక్వల్ అయిపోతాయి. సో 0.059n ఇంటూ లాగ్ కేసీ అనమాట. ఈక్విలిబ్రియం కదా, సో అందుకే కేసీ వస్తుంది మీకు ఇక్కడ. క్లియర్? సో దట్స్ ఇట్. ఇంతవరకు మీకు కనుక క్లారిటీగా అర్థమైతే మోర్ దెన్ ఎనఫ్ ఫర్ ఎలక్ట్రోకెమిస్ట్రీ. సో ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నా జస్ట్ సింప్లీ ఓపెన్ యువర్ బుక్స్ ఆర్ అవర్ ప్రో బుక్, మీకు ఏముంటాయి అవి జస్ట్ గో త్రూ ద క్వశ్చన్స్. అన్ని మీకు నేను చెప్పిన టాపిక్స్ నుంచి తప్ప ఒక్కదాని నుంచి కూడా బయటకు రాదు. బట్ ద ఓన్లీ థింగ్ ఇస్ క్వశ్చన్ బిహైండ్ మనకి ఏం అడుగుతున్నాడు, మనకి ఇన్పుట్స్ని ఎలా కన్వర్ట్ చేయాలి. ఈ 2 things కనుక మీకు అర్థమైతే ద ఈజియెస్ట్ వే దట్ యూ కెన్ సాల్వ్ అండ్ కంప్లీట్ ద ఎలక్ట్రోకెమిస్ట్రీ. I hope you can complete it as early as possible and with good practice. ప్రాక్టీస్ లేకపోతే మాత్రం దీని వల్ల మీకు ఎటువంటి హెల్ప్ జరగదు.